తెలుగుదేశంలో ఫైర్ బ్రాండ్ అయ్యన్న పాత్రుడు స్పీకర్ అయినా సరే ఫైర్ మాత్రం తగ్గలేదనే చెప్పాలి. చిరకాల స్వపక్ష ప్రత్యర్థి గంటా శ్రీనివాసరావు మీద మరోసారి టార్గెట్ బాణం ఎక్కుపెట్టడం ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. విశాఖలోని ఎండాడలో ఒక మాజీ సైనికునికి భూమి కేటాయింపులు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. టీడీపీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు భూమి కేటాయింపులలో జరిగిన అక్రమాల మీద విచారణకు సిట్ ఏర్పాటు చేయడం తెలిసిందే. వేరే జిల్లాకు చెందిన ఒక మాజీ సైనికునికి ఎండాడలో కేటాయించిన భూమి వెనుక పలు అక్రమాలు జరగడం పెద్ద దుమారమే రేపుతోంది. మాజీ సైనికునికి భూమి ముసుగులో కొందరు వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ భూమి కేటాయింపుల మీద సమగ్ర విచారణ జరపాలని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సైతం డిమాండ్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎండాడలోని సర్వే నంబర్ 14/1లో 100 కోట్ల విలువ చేసే 5 ఎకరాల ప్రభుత్వ భూమిని వైసీపీ నాయకులు కబ్జా చేశారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపిస్తున్నారు. దీని వెనుక ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి రవిచంద్ర ముద్దాడ హస్తం కూడా ఉందని మూర్తి గుర్తు చేస్తున్నారు. ఎండాడలో కబ్జాకి గురైన భూమి మీద భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పీకర్ అయ్యన్న పాత్రుడు విచారణకు ఆదేశించాలని కోరినా సరే కూటమి ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందని ప్రజలు భావిస్తున్నారు. స్పీకర్ ఇప్పటికే రెవెన్యూ శాఖ మంత్రి అనగాన సత్యప్రసాద్ కి లేఖ రాయడం తెలిసిందే. ఈ వివాదంతో అయ్యన్న గంటా మధ్య మళ్లీ కోల్డ్ వార్ జరుగుతుందని ప్రచారంలో ఉంది. వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న అనంతపురం జిల్లా మాజీ సైనికుడు బాలిరెడ్డికి విశాఖలో భూమి కేటాయింపు వెనుక పెద్ద స్కెచ్ ఉందని ఇప్పుడు పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన వ్యక్తికి విశాఖలో భూములు ఎందుకు ఇచ్చారో ఎవరికీ అర్థం కావడం లేదనే చెప్పాలి. జేసీఓగా పనిచేసిన వారికి నిబంధనలకు విరుద్ధంగా భూములు ఇవ్వడాన్ని సమర్థించుకునేందుకు అధికారులు అష్టకష్టాలు పడ్డారని కార్పొరేటర్ మూర్తి యాదవ్ పేర్కొన్నారు. నేత సన్యాసపాత్రుడు అలియాస్ జమీల్ వాళ్ళ కొడుకు వరుణ్ అలాగే వైసీపీ మాజీ కూడా చైర్పర్సన్ ఎవరైతే చంద్రమౌళి అనేటువంటి వ్యక్తి ఉన్నారో వాళ్ళు ఈ ఫైల్ అప్పుడు నడిపారు. వాళ్ళు చేశారంటున్నాం. ఇప్పుడున్నటువంటి రెవెన్యూ అధికారులతోని గత ప్రభుత్వంలో 6 మెమోలు ఇస్తే అవ్వని పని ఇప్పుడు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఎలాగ వీళ్ళు చేయించుకోగలిగారు, ఏంటి దీని వెనకాల ఉన్నట్టు కథ ఏంటి? ఈ భూమిని ప్రభుత్వం వెంటనే స్వాధీనపరచుకోవాలి, ఆ ఇచ్చిన పర్మిషన్ రద్దు చేయాలి, పూర్తిగా స్థాయిలో ఈడీ సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తాం. గంటా శ్రీనివాసరావు గారు సీనియర్ మంత్రి పెద్దలు, ఆయన లేఖ రాశారు. గౌరవ సభాపతి గారు, శాసనసభాపతి గారు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు రాశారు లెటరు. అలాగే శాసనసభ మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గారు సీనియర్ మంత్రి, ముగ్గురు కూడా విశాఖ కేంద్రంగా జరుగుతున్నటువంటి వస్తున్నటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో భూదోపిడీకి సంబంధించి వీటి మీద విచారణ జరిపించాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు చంద్రబాబు నాయుడు గారిని కోరడం జరిగింది. ఖచ్చితంగా దీని మీద విచారణ ప్రభుత్వం చేపడుతుంది. వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తాయి. ఎవరెవరున్నారు దీని వెనకాల ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో త్వరలో బయటికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోతుంది. ఖచ్చితంగా చర్యలు చేపడుతుంది, విచారణ చేస్తారు. మినిస్టర్ గారిని, ఎవరైతే రెవెన్యూ మినిస్టర్ గారు ఉన్నారో అనగాని సత్యప్రసాద్ గారిని, అలాగే ముఖ్యమంత్రి గారిని కూడా లేఖలు రాసి ముగ్గురు సీనియర్ మంత్రులు ఉత్తరాంధ్ర చెందినటువంటి వాళ్ళు ఏదైతే కోరారో ఖచ్చితంగా దీని మీద విచారణ జరుగుతుంది. ముఖ్యమంత్రి పేషీలో ఉన్నటువంటి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్ర గారి పేరు బయట వినిపిస్తుంది. వీళ్ళు ఆ పేరు చెప్పుకుంటున్నారు. అది ఎంతవరకు నిజం ఏంటంటే వాస్తవాలు తెలియాలి కదా, దాని విచారణ జరిపించమంటారు. ఇప్పుడు 22 ఉన్నటువంటి భూమిని ప్రొసీడింగ్స్ ఎలాగిచ్చారు, CCLR లోని పెండింగ్ ఉంది, రిట్ పిటిషన్ హైకోర్టులో పెండింగ్ ఉంది, ఇవన్నీ ఉంటుండగా ఎలాగ ఈ భూమి క్లియరెన్స్ ఇచ్చారని మేము అడుగుతున్నాం. ఖచ్చితంగా దీని ప్రభుత్వ భూమి, వాళ్ళది కాదు వీళ్ళది కాదు, ఇది ప్రభుత్వానికి సంబంధించిన భూమి. ప్రభుత్వ భూమి కింద కాపాడాలి. 100 కోట్ల రూపాయల పైగా ఈ 14/1 ఎండాడ సర్వే నంబర్ ఉన్న భూమిని ప్రభుత్వ భూమి కింద కాపాడాలన్నది మా అభిమతం.